పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఏపీలో వాలంటీర్ల అంశంపై ఏపీ శాసన మండలిలో అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడి చర్చ జరుగుతుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు 10,000 జీతం ఇచ్చి కొనసాగిస్తామని చెప్పిన కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 9 నెలలు గడిచినా వాలంటీర్ ఉద్యోగులను రెన్యువల్ చేయకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం వాలంటీర్లు ఎవరు పనిచేయట్లేదని 2023 ఆగస్టు వరకే కొనసాగిస్తూ గత ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందని అన్నారు మంత్రి స్వామి. ఆగస్టు తర్వాత వాలంటీర్ల పొడిగింపుకు గత ప్రభుత్వం జీవో ఇవ్వలేదని, తాము అధికారంలోకి వచ్చాక వాలంటీర్లు విధుల్లో ఉంటే క్రమబద్దీకరించే వాళ్ళమని స్పష్టం చేశారు. 2023 ఆగస్టు వరకే జీవో రిలీజ్ చేసిన వైసీపీ ఇప్పుడేమో వాలంటీర్లపై మొసలి కన్నీరు కారుస్తుందంటున్నారు. ఇదిలా ఉండగా వాలంటీర్ల కొనసాగింపు అంశంపై కూటమి ప్రభుత్వానికి చురకలంటించారు వైసీపీ ఎమ్మెల్సీలు. తమకు 10,000 జీతం ఎప్పుడిస్తారని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది వాలంటీర్లు జున్ను స్వీట్ తో ఎదురు చూస్తున్నారని కూటమి ప్రభుత్వంపై సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా మంత్రి నిమ్మల రామానాయుడు వాలంటీర్లతో అన్న మాటలను ప్రస్తావిస్తూ కౌంటర్ విసిరారు. గత ప్రభుత్వ హయాంలో జీవో ప్రకారం నియమించబడ్డ వాలంటీర్ల భవిష్యత్తుతో ఆడుకుంటుందని, విజయవాడ వరదల సమయంలో వాలంటీర్ల సేవలను వినియోగించుకున్న ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థనే చట్టబద్ధం కాదని అంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల వ్యవహారంపై ఆలోచించి నిర్ణయానికి రావాలని సూచించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.